హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకధార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాత్విక మాటలకు విన్న అమరేంద్ర ముత్తాసరిగా ఏంటది అని అడిగాడు. మన ఇద్దరికి పెళ్ళి జరిగింది అన్న విషయం మా ఇంట్లో వాళ్ళకి అప్పుడే తెలియడం నాకు ఇష్టం లేదు అని అతను ఏమంటాడో అన్నట్టుగా చూసింది సాత్విక. ఎందుకు అని తన ఐబ్రో రైజ్ చేసి మరీ అడిగాడు అమరేంద్ర. మీకు ఇప్పటికే నా ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది అంది సాత్విక ఆమె వైపే ఎంట్రన్స్ చూస్తూ. కానీ నేను రీజన్ని నీ నోటి నుంచి వినాలని అనుకున్నాను అని అమరేంద్ర అనడంతో, నాకు నా ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య రిలేషన్ కాస్త డిఫరెంట్, అంటే మా మధ్య కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే నేను ఇప్పుడే ఈ పెళ్ళి విషయం వాళ్లకు చెప్పాలి అనుకోవడం లేదు అని బదులిచ్చింది సాత్విక. చెప్పడానికి అయితే చెప్పింది, కానీ అమరేంద్ర ఇప్పుడు ఏమంటారు అనే సాత్విక లోపల టెన్షన్ పడుతూనే ఉంది. సాత్విక వైపు కాసేపు అలాగే చూసిన అమరేంద్ర, ఓకే, నువ్వు చెప్పిన ఈ కండిషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ నాది ఒక కండిషన్ ఉంది అని అన్నాడు. వెంటనే ఏంటి అన్నట్టుగా సాత్విక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. ఇప్పటి నుండి నువ్వు ఏ పని చేయాలనుకున్నా ముందుగా నా పర్మిషన్ తీసుకొని చేయాలి అని అమరేంద్ర ఆర్డర్ పాస్ చేశాడు. డెవిల్ ఆర్డర్ వేస్తే ఇంకేం చేస్తాం, అలాగే అన్నట్టుగా సాత్విక తల ఊపడంతో అమర్ ఈగో సాటిస్ఫై అయింది. తను మాట్లాడాల్సింది పూర్తయింది అన్నట్టుగా కాంగా ల్యాప్టాప్లో ఏదో ఫైల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు అమరేంద్ర. ఇప్పటి వరకు పడ్డ టెన్షన్కి అలసిపోయిన సాత్విక విండోకు ఆనుకొని బయటకు చూస్తూ తన ఫ్యామిలీ గురించి ఆలోచనలలో మునిగిపోయింది. సాత్వికకి 2 సంవత్సరాల వయసు. అప్పుడు సడన్గా ఆమె తల్లి చనిపోయింది. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా తలకిందలైంది. కొన్ని రోజుల తర్వాత ఆమె తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు. సాత్విక సవతి తల్లికి పెళ్ళి జరిగే టైంకి ఆమెకి ఇంచుమించు సాత్విక వయసు కూతురు కూడా ఉంది. పెళ్ళి అయినప్పటికీ నుంచి ఆమె తండ్రి ప్రవర్తన ఊహించని విధంగా మారిపోయింది. తన సొంత కూతురు కాకపోయినా సాత్విక తండ్రి తనకంటే శ్రావణే ఎక్కువగా అభిమానిస్తూ వచ్చాడు. శ్రావణి పొగడడం, తనను తిట్టడం తండ్రికి రోజువారీ దినచర్య అయిపోయింది. ఇది కారణంగా సాత్వికకి ఆమె తల్లికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. క్రమంగా ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయి. అలా ఆలోచనలలో మునిగిపోయింది సాత్వికకి. అమరేంద్ర గమనిస్తున్నాడు అన్న ఫీలింగ్ కలగడంతో అమరేంద్ర వైపు తిరిగి చూసింది. ఎప్పటి నుంచి చూస్తున్నాడు తెలియదు, కానీ అమరేంద్ర మౌనంగా సాత్విక అనే గమనిస్తూ కూర్చొని ఉన్నాడు. సాత్విక ఇబ్బందిగా ఫీల్ అవడంతో కాస్త సర్దుకొని కూర్చుంది. నీకు ఈ విషయంలో నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలా అని అమరేంద్ర చిన్నగా అడిగాడు. అమరేంద్ర హెల్ప్ కూడా చేస్తాడు అని యాక్సెప్ట్ చెయ్యమని సాత్విక కాస్త స్టన్ అయ్యింది. కానీ వెంటనే వద్దు, నా ఫ్యామిలీ మ్యాటర్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను అనే సమాధానం ఇచ్చింది. సాత్విక తన విషయాలు హ్యాండిల్ చేసుకోగలను అనడంతో అమరేంద్ర సైలెంట్గా ఉండిపోయాడు. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చిన, నా సాత్విక, ఇది
నా కాలేజీకి ఫైనల్ ఇయర్. ఇవాళ ఫస్ట్ ఆఫ్టర్నూన్ కాలేజీలో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. వెళ్ళకపోతే ఎగ్జామ్స్కి ఇబ్బంది అవుతుంది. నేను కాలేజీకి వెళ్ళవచ్చా అని అమరేంద్ర నో రిక్వెస్ట్గా అడిగింది. ఈ ఊరు వదిలి పారిపోతున్నప్పుడు నీకు కాలేజ్ గుర్తుకు రాలేదా అని కళ్ళు సీరియస్గా ఆమె వైపు చూస్తూ అడిగాడు అమరేంద్ర. ఆ మాటలకి సాత్విక గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది. సరే, కాలేజీకి వెళ్ళు, కానీ ముందు ఇంటికి వెళ్ళు. లంచ్ చేసిన తర్వాత వెళ్ళు అన్నాడు. తనకు ఆకలిగా లేకపోయినా ఇప్పుడు అమరేంద్రతో వాదించే ఓపిక లేక సాత్విక సైలెంట్గా ఉండిపోయింది. ఫస్ట్గా తన తినడం కంప్లీట్ చేసుకొని కాలేజీకి స్టార్ట్ అయ్యింది. సాత్విక వెళ్తున్న అతను చూస్తూ 6 లోపల ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ వేశాడు. అమర్ సరే అన్నట్టుగా తల ఊపిన సాత్విక పాప పరిగెత్తింది. సాత్విక కాలేజీకి వెళ్ళగానే తన కోసమే వెయిట్ చేస్తున్న కావ్య పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చింది. ఏమైంది అని హడావుడిగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. అదంతా విన్న సాత్విక షర్ట్లో తను చేసిన ఎక్స్పెరిమెంట్ అన్నీ చెప్పింది. నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది కావ్య. నాకు తెలియదు కావ్య. ఈ బేతాళ ప్రశ్నలు ఆలోచించి నా బ్రెయిన్ ఇప్పటికే డెడ్ అయిపోయింది. ప్రస్తుతానికి నేను ఏదైనా అది గమనివ్వు అని కామ్గా ఉండదలుచుకున్నాను అని చెప్పింది సాత్విక. అంటూ నాకేమన్నా పిచ్చా? పోయి ఆ డెవిల్తో లైఫ్ షేర్ చేసుకోవడానికి వీడికన్నా బెటర్. నేను జస్ట్ మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోతాను అని సాత్విక తన ప్లాన్ గురించి చెప్పింది. నిజంగా నీకు పిచ్చే? అమరేంద్రకి ఉన్న ఆస్తికి అధికారానికి ఎలాంటి అమ్మాయిని కావాలంటే అలాంటి అమ్మాయిని తీసుకోగలరు. అతడి స్టేటస్ని చూసే చాలామంది అమ్మాయిలు అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నువ్వు నీ దగ్గరకు వచ్చిన ఆఫర్ని వదులుకొని పారిపోతాను అంటున్నావు ఏంటి అని అయోమయంగా అడిగింది కావ్య. డబ్బు మాత్రమే చాలు అనుకునే వాళ్లకు అమరేంద్రని పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద వరం. కానీ నాకు డబ్బు ఒకటే కాదు, నా అనే ఒక ఫ్యామిలీ ఉండాలి. మా అమ్మ చనిపోవడంతో నాకు ఫ్యామిలీ అనేది లేకుండా పోయింది. ఊహ తెలిసినప్పుడు నుంచి పెళ్ళి ఇక నేను నా హస్బెండ్, నా ఫ్యామిలీ ఎలా ఉండాలి అన్న అందమైన ఆలోచనతో బతికాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం.